నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీ టైటిలింగ్ యాక్ట్ ఏ ప్రయోజనం కోసం రూపొందింది? దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందెవరు? సర్కార్ పలుమార్లు క్లారిటీ ఇచ్చినా ఎందుకీ గొడవ సద్దుమనగడం లేదు? ఎన్నికల్లో లబ్ధి కోసం జనాలకు లేనిపోనివి నూరిపోస్తున్నారా? గతంలో అసెంబ్లీలో మద్దతిచ్చి ఇప్పుడదో ఘోరమైన చట్టంగా టీడీపీ ఎందుకు అభివర్ణిస్తోంది? సిఐడి దర్యాప్తులో నిజాలు నిగ్గుతెలనున్నాయా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏపీ రాజకీయాల్ని ఒక కుదిపేస్తోంది. ఎవరో మీ భూమిని ఎత్తుకుపోతారని, మీ భూములు రాత్రికి రాత్రే కబ్జా అవుతాయని, వేరే వారి పేరుపై మారిపోతాయంటూ విపరీతంగా విష ప్రచారం జరుగుతోంది. మీకు ఒరిజినల్ కాపీలు ఇవ్వరు, జిరాక్స్ మీ ముఖాన పడేస్తారు అంటూ ప్రజల్ని మరింత భయపెడుతున్నాయి విపక్షాలు. అయితే ఈ చట్టంతో ప్రజల భూములకి మరింత భద్రత చేకూరుతుంది అంటూ ప్రభుత్వం నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ అసలు ఈ చట్టంలో ఏముంది? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విష ప్రచారం. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల ఫోన్లకు మెసేజ్లు, వాయిస్ కాల్స్. భూమి మీది కానీ వేరే వాళ్ళు కబ్జా చేస్తారు. రాత్రికి రాత్రే మీ భూమి వేరే వారి పేరుపైకి మారిపోతుంది. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఏ ఇద్దరు కలిసినా ఇదే ప్రస్తావన. ఏపీలో బీపీ పెంచుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది ప్రజల భూముల్ని లాక్కునేందుకు సర్కార్ తెచ్చిన చట్టంగా విపక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తుంటే, వాస్తవాలను మభ్యపెట్టి లేనిపోని దుష్ప్రచారం చేస్తోందని తిప్పికొడుతోంది అధికార పక్షం. ఎన్నికల ప్రచారం మొత్తం ఇప్పుడు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూనే పరిభ్రమిస్తోంది. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ దీనిపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇంతకీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సమగ్ర స్వరూపం ఏంటి? ప్రతిపక్షాల ప్రచారంలో నిజమెంత? కొత్త చట్టంతో భూ యజమానులకు జరిగే మేలేంటి? ఏపీ ఎన్నికల్లో తీవ్ర చర్చనీయాంశమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను గత ఏడాది ప్రవేశపెట్టింది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ సూచనలతో ఈ చట్టం రూపుదిద్దుకున్నా ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. కానీ ఎన్నికల సందర్భంగా ఈ చట్టంపై కొన్ని అవాస్తవాలు ప్రచారంలోకి వచ్చాయంటోంది అధికార పార్టీ. వాస్తవానికి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ రానుంది. వ్యవసాయ భూమి, వ్యవసాయేతర భూమితో పాటు ఏ శాఖ పరిధిలోనిదైనా, ఏ వ్యక్తిదైనా, ఏ భూమైనా సరే దాని హక్కుదారు ఎవరనేది ఒకే రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఇప్పటి వరకు వేర్వేరు రికార్డులో ఉన్న పేర్లలో వ్యత్యాసాలు, తేడాలు, తప్పులు, ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం ద్వారా పరిష్కరించాలని సంకల్పించింది ప్రభుత్వం. ఈ టైటిల్ రిజిస్టర్నే చట్టపరంగా కంక్లూజివ్ రికార్డుగా చూపుతున్నారు. ఈ రికార్డే తుది రికార్డు కింద లెక్క. ప్రస్తుతం ఉన్నవన్నీ ప్రిజంప్టివ్ రికార్డులు మాత్రమే. వాటిని ఎవరైనా తమదని చెప్పి కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకసారి కంక్లూజివ్ రికార్డు తయారైతే దానిపై ఎవరూ అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు. అయితే దీన్ని బూచిగా చూపి ల్యాండ్ టైటిల్ యాక్ట్లో అసలు కోర్టుకు వెళ్లే హక్కు లేదనే ప్రచారాన్ని తెరపైకి తెచ్చాయి విపక్షాలు. దేశంలోనే మొట్టమొదటిసారిగా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం వల్ల భూ యజమానులకు భరోసా దక్కనుందంటున్నారు నిపుణులు. వాస్తవానికి ఈ చట్టాన్ని తేవడానికి దేశంలోని చాలా రాష్ట్రాలు చాలా కాలంగా ప్రయత్నాలు చేసినా అవేవీ సఫలం కాలేదు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో దీన్ని సాధ్యం చేసి చూపించింది. అత్యంత సంక్లిష్టమైన భూ హక్కుల చట్టం తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది. దీన్ని గుర్తించని విపక్షాలు ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చేలా ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. వాస్తవానికి ఈ చట్టం అమలైతే రాష్ట్రంలో భూ వివాదాలు 90% మేర కనుమరుగవుతాయి. అదే జరిగితే తమ ఉనికికే ప్రమాదమని భావిస్తున్న విపక్షం తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ రాత్రికి రాత్రే అమల్లోకి రాలేదు. వివిధ దశల్లో ఎన్నో మార్పులతో పకడ్బందీగా చట్టానికి తుది రూపం ఇచ్చారు. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 2019 జూలైలో ల్యాండ్ టైటిలింగ్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించారు. పలు మార్పుల తర్వాత గత ఏడాది దానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ చట్టం తేవాలని అన్ని రాష్ట్రాలకు చాలా ఏళ్లుగా చెబుతోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం ఆలోచనలను అందిపుచ్చుకుని దాన్ని ఆచరణలోకి తీసుకురావడంలో వైసీపీ ప్రభుత్వం సఫలీకృతమైంది. గత ఏడాది అక్టోబర్ 31 నుంచి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 అమల్లోకి వచ్చింది. ప్రస్తుత వ్యవస్థలో భూమి హక్కులకు సంబంధించి రాష్ట్రంలో 30కి పైగా రికార్డులున్నాయి. గ్రామ స్థాయిలో 1B, అసైన్మెంట్, ఇనాం వంటి 11 రిజిస్టర్లున్నాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొన్ని, సర్వే కార్యాలయంలో మరికొన్ని, సబ్ రిజిస్ట్రార్, పంచాయతీ, మున్సిపాలిటీ కార్యాలయాల్లో భూములకు సంబంధించి వివిధ రికార్డులను నిర్వహిస్తున్నారు. అటవీ, దేవాదాయ, వక్ఫ్ వంటి పలు శాఖల్లోనూ భూముల రికార్డులున్నాయి. ఇన్ని రికార్డులు ఉన్నా చట్టపరంగా ఏదీ కూడా తుది రికార్డు కాదు. ఈ రికార్డుల్లో పేరున్న
వేరే వాళ్ళు అది తనదని అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. భూ యజమానికి తన భూమి తనదనే పూర్తి భరోసా లేదు. ఈ సమస్యకు కొత్త చట్టంలో చక్కని పరిష్కారం చూపింది ప్రభుత్వం. కొత్త చట్టం ప్రకారం ఎటువంటి అభ్యంతరాలు లేని పేర్లే టైటిల్ రిజిస్టర్లో ఉంటాయి. వివాదాలు ఉన్న భూములను ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు. చట్టం ప్రకారం టైటిల్ నిర్ధారించే క్రమంలో భూ సమస్యలు ఏర్పడితే పరిష్కారం కోసం ట్రిబ్యునళ్ల వ్యవస్థ ఏర్పాటవుతుంది. ప్రస్తుత వ్యవస్థ మాదిరిగా రెవెన్యూ, సివిల్ కోర్టులకు వెళ్లి ఏళ్లకు ఏళ్లు వాయిదాలకు తిరిగే బదులు జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. ట్రిబ్యునల్ తీర్పులపై అభ్యంతరం ఉంటే హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇంత చక్కనైన వ్యవస్థపై బురద జల్లే ప్రయత్నం జరుగుతుండడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది ప్రభుత్వం. టైటిల్ రిజిస్టర్లో నమోదైన వివరాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుంది. ప్రస్తుతం రికార్డులో ఉన్న వివరాలకు ప్రభుత్వ గ్యారంటీ లేదు. 1బిలో ఉన్న, అడంగల్లో ఉన్న, ఆర్ఎస్ఆర్లో ఉన్న ప్రభుత్వ గ్యారంటీ ఉండదు. ఈ గ్యారంటీ లేకపోవడాన్నే ప్రిజంప్టివ్ రైట్స్ అనేవారు. 1బిలో ఉన్న పేరు పైన ఎవరైనా కోర్టుకు వెళ్లి అది తప్పని నిరూపించే వరకు అది కరెక్ట్ అని భావించేవారు. సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పుల్లో రెవెన్యూ రికార్డులో పేరున్నంత మాత్రాన అతను భూ యజమాని కాదని, రెవెన్యూ రికార్డులు యాజమాన్య హక్కులకు సాక్ష్యంగా పనికిరావని స్పష్టం చేసింది. టైటిలింగ్ చట్టం కింద రూపొందిన రిజిస్టర్ ప్రకారం ప్రిజంప్టివ్ రికార్డు వ్యవస్థ స్థానంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ వస్తుంది. ఒకసారి టైటిల్ రిజిస్టర్లో పేరు వచ్చిన తర్వాత ఏదైనా నష్టం జరిగిందని భూ యజమాని నిరూపించుకోగలిగితే బీమా సైతం ఇస్తారు. భూమి హక్కులకు ఇబ్బంది కలిగితే టైటిల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా తెలిపారు. పైగా భూముల రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడే టైటిల్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అమ్మేవాడికి టైటిల్ ఉంటేనే కొనేవాడికి వస్తుంది. దీనివల్ల మోసం జరగడానికి వీలు లేకుండా పోతుంది. భూ యజమానులకు పూర్తి రక్షణ కల్పించే ఇంత పకడ్బందీ చట్టంపై జరుగుతున్న ప్రచారాన్ని నిపుణులు కూడా తప్పుపడుతున్నారు. నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టేసి వచ్చినట్లు భూ యజమానులకు మంచి చేసే చట్టంపై దుష్ప్రచారం జరుగుతోందని అంటోంది వైసీపీ. మొత్తానికి ఏపీ ఎన్నికల్లో మిగిలిన అంశాల కన్నా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక్కటే ప్రధానంగా చర్చకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బహుళ ప్రయోజనాలున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు విషం చిమ్ముతున్నాయని ఆరోపిస్తోంది వైసీపీ. దీనికి సభలో టీడీపీ సైతం ఆమోదం తెలిపిందని వీడియో సైతం విడుదల చేసింది. నాడు అలా చెప్పి ఇప్పుడెందుకు ఇంతలా విష ప్రచారం చేస్తున్నారో టీడీపీ చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం అత్యంత దిగువకు దిగజారి సర్కార్పై కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు వైసీపీ నేతలు. ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైనే చర్చ జరుగుతోంది. చర్చ జరుగుతుందని చెప్పడం కన్నా దీన్ని విపక్షాలు చర్చనీయాంశం చేశాయని చెప్పక తప్పదు. విపక్ష నేత చంద్రబాబు స్వయంగా సభల్లో ఈ చట్టానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు. ఈ చట్టం అమలైతే మీ భూములు గోవిందా అంటూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామంటున్నారు. రెండో సంతకం చట్టం రద్దుపైనే పెడతామని ప్రకటనలు చేస్తున్నారు. మొన్నటి వాళ్ళకు బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు, సెటిల్మెంట్ చేశారు. ఇప్పుడు కొత్త చట్టమే తీసుకొచ్చాడు. ఆ చట్టం పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీరు గాని ఓటేశారో మీ ఆస్తి గోయిందా గోయిందా. ఇంతమంది బెదిరించి రాయించుకోవాలి. ఇప్పుడు బెదిరించే పని కూడా లేదు. రికార్డు మార్చేస్తాడు. ఆయన దగ్గర ఉంటుంది రికార్డు కంప్యూటర్లో. మీకెక్కడ కూడా రికార్డులే ఉండవు. ఇప్పటికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రాబోయే రోజుల్లో పెద్ద సంస్కరణ అవుతుందని, భూములపై రైతులకు సంపూర్ణ హక్కు కల్పించడమే దీని ఉద్దేశమన్నారు. భూ వివాదాలు లేకుండా చేయాలన్నదే తమ ఆలోచన అన్నారు. తాను భూములు ఇచ్చేవాడినే కానీ లాక్కునేవాడిని కాదని విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటో చంద్రబాబుకు తెలుసా అని ప్రశ్నించారు సీఎం జగన్. ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తా ఉన్న ఈ చంద్రబాబు, నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ సందర్భంగా. మీ జగన్, మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే, భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. 2019 జూలై 29న అసెంబ్లీలో టీడీపీ యాక్టుకు మద్దతు తెలిపిందని చెప్పారు. టీడీపీ తరఫున పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో మాట్లాడి మద్దతు ఇచ్చారన్నారు.
దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. భూమాఫియాను అణగదొక్కేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అమల్లోకి తెచ్చామన్నారు ఆ పార్టీ నేతలు. రూల్సే ఫ్రేమ్ కాకముందే భూములు కాజేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. నాడు చట్టానికి మద్దతిచ్చిన చంద్రబాబు ఇప్పుడు దాని రద్దుపై రెండో సంతకం పెడుతున్నారంటున్నారని మండిపడ్డారు సజ్జల. చంద్రబాబు సంజాయిషీ ఇవ్వాలన్నారు. నువ్వే బిల్లుకు మద్దతు ఇచ్చావు యాక్ట్ చేయడానికి, యాక్ట్ చేయడంలో నీ రోల్ ఉంది. ఇప్పుడు నేను రాగానే ఈ యాక్టు రద్దు చేస్తానంటున్నావు, మేనిఫెస్టోలో పెట్టావు. మరి దీనికి సంజాయిషి ఇవ్వాలి. ఈ చట్టం ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేస్తానని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఆ రోజు చట్టం కావడానికి మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈరోజు రద్దు చేస్తాననేది దీని అర్థమేమి? ఆయన బోన్లో నిలబడి సంజాయిషి ఇవ్వాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టమన్నారు పురంధేశ్వరి. ఈ చట్టాన్ని అమలు చేయడం రాష్ట్రాల ఇష్టమన్నారు. ఈ విషయంలో ఎవరి ఒత్తిడి ఉండదన్నారు. నీతి ఆయోగ్ దాన్ని ముందుకు తీసుకొచ్చారు. బట్ దట్ డస్ నాట్ మీన్ స్టేట్ గవర్నమెంట్స్ దాన్ని లీగల్గా లా చేయాలి అని లేదు. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ అడ్వైజరీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీతి ఆయోగ్, ఇట్ ఈస్ ఓన్లీ అడ్వైజరీ, నాట్ మ్యాండేటరీ. స్టేట్ గవర్నమెంట్స్ క్యాన్ ఆర్ కెన్ నాట్ ఇంప్లిమెంట్ ఇట్. ఏపీలో టీడీపీ ప్రతినిధిగా ఆమె 2 నాలుకల ధోరణితో మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు సజ్జల. కూటమిలో ఉండి చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు ప్రకటించారని, దీనికి బీజేపీ క్లారిటీ ఇవ్వాలన్నారు సజ్జల. ఇక్కడ ఉండేది బీజేపీ కాదు, ఆమెకు 2 ఉన్నాయి. ఒకటి చంద్రబాబు నాయుడు వదిన అనే సంబంధం ఒకటి, రెండవది తెలుగుదేశం పార్టీ తరఫున ఏజెంట్గా అక్కడ బీజేపీలో ఉంది ఆమె, తెలుగుదేశం ఉన్నారు అక్కడ. సో ఈ 2 కారణాల వల్ల దేశమంతా బీజేపీ ఒక రకంగా ఎట్లుంటుందో తెలియదు, కానీ ఇక్కడ అక్కడ నుంచి కొన్ని విధానాలు వాళ్ళకి తీసుకున్నారు. ప్రధానంగా తెలుగుదేశం ప్రయోజనాల కోసమే ఈ స్టేట్ యూనిట్లో అధికారికంగా ఉన్న ప్రతినిధులు అయితే దానికోసమే పనిచేస్తున్నారు. దానివల్లే ఆమె 2 నాలుకలు ఎప్పుడు మాట్లాడుతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు మంత్రి చెల్లుబోయిన వేణు. లేని పాత్రలు సృష్టించి కథనాలు అల్లుతున్నారని, కల్పిత పాత్రలతో ప్రజల్ని భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ఇంకా రూల్సే ఫ్రేమ్ కాలేదని, అప్పుడే సీఎం జగన్ భూముల్ని కాజేస్తున్నారని, విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో, లేని లెక్కలు, లేని వ్యక్తుల్ని పాత్రలుగా సృష్టించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో లేని వ్యక్తుల్ని పాత్రలుగా సృష్టించి కథనాలు అల్లుతున్నారు. ఆ వ్యక్తులు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. కల్పిత పాత్రలతో ప్రజల్ని భయపెట్టాలని, కల్పిత పాత్రల్ని సృష్టించి చూపించి ప్రజల్ని భయపెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసమే ఈ చట్టం తీసుకొచ్చినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. పెత్తందారుల ప్రయోజనాల కోసమే ఈ చట్టంపై చంద్రబాబు వివాదాన్ని రేపుతున్నారని ఆరోపించారు. ఎవరు అడ్డొచ్చినా సరే తమ లక్ష్యం పేదలకు మేలు చేయడమేనన్నారు విజయసాయిరెడ్డి. తన సామాజిక వర్గ ప్రయోజనాలను కాపాడేందుకే ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఈ యొక్క వివాదాన్ని లేవనెత్తుతున్నాడు. ఇది మేము చేసినటువంటి ఈ యొక్క చట్టం దళితులు, పేదలు, బలహీన వర్గాలు, బీసీలు, ఆదివాసీలు వీళ్ళందరి హక్కుల కోసం, భూ హక్కుల కోసం మేము చేసినటువంటి ఈ చట్టం ఎంతో ఉన్నతమైనటువంటి చట్టంగా నేను అభివర్ణిస్తా ఉన్నా. కాబట్టి చంద్రబాబు నాయుడు కాదు కదా, ఆయన తండ్రి ఎవరొచ్చినా కూడా మా యొక్క లక్ష్యం పేదలు, బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం, వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాడేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రభుత్వం కేవలం రిజిస్ట్రేషన్ చేసి చేతులు దులుపుకోవడానికి ఉండదని, ఆ టైటిల్కు కావలసిన చట్టపరమైన రక్షణ ప్రభుత్వం తీసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రతి భూమిపైన ఉన్న అన్ని రకాల డాక్యుమెంట్లను ఒకే చోటుకు తెస్తుంది. సమగ్ర చరిత్ర అంతా ఒకే చోట ఉంటుంది. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, లింక్ డాక్యుమెంట్లు మరియు రెవెన్యూ, ఎండోమెంట్స్, ఇలా అన్ని శాఖల దగ్గర ఉన్న సమాచారం అంతా ఒక చోటకు చేరుతుంది. ఏవైనా కోర్టు కేసులు ఉన్నా, డబుల్ రిజిస్ట్రేషన్లో ఉన్నా అందులో తెలిసిపోతుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ భూమి లేక స్థలానికి సంబంధించిన సమగ్రమైన చరిత్ర అంతా ఒకే చోట దొరుకుతుందని భరోసా ఇస్తున్నారు. భూమి కొనుక్కోవాలనుకుంటే ఎన్ని కాగితాలు చూడాలి చూడండి. వ్యవసాయ భూమి కొనుక్కోవాలి, అడంగల్లో ఏముందో చూడాలి, ROR 1Bలో ఉన్నామా లేదా చూడాలి, RSRలో ఏముందో చూడాలి, RSR దగ్గర నుంచి ఇప్పటిదాకా అడంగల్లో ప్రతి సంవత్సరం ఏమి రాసుకుంటూ వచ్చారో వెరిఫై చేసుకుంటూ చూసుకోవాలి. ఇవన్నీ చూసి ఆ అమ్మాయి దగ్గర పాస్ పుస్తకం ఉందా, టైటిల్ డీడ్ ఉందా, దీని మీద ఎక్కడైనా అప్పులు తెచ్చుకున్నాడా, ఇన్ని వెరిఫై చేసుకొని ఇన్ని జాగ్రత్తలు తీసుకొని కొన్న తర్వాత కూడా
ఎప్పుడో కొన్నాక సంవత్సరానికి 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు సడన్గా తెలుస్తుంది ప్రభుత్వ భూమి అంట, అసైన్మెంట్ భూమి అంట, డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోయిందంట. ఆ ఇబ్బందులు అప్పుడు బయటపడతాయి. భూమి మీద హక్కులు కోల్పోవాల్సిన పరిస్థితి. జీవితకాలం సంపాదించి తీసుకుపోయి ఒక ఎకరం పొలం కొనుక్కుంటే ఇన్ని కాగితాలు చూసుకొని పోయిన తర్వాత కూడా ఏదో ఒక చిక్కు వస్తుంది. రెండోది, ఇప్పుడు మన చేతిలోనే భూమి ఉంది, మనం కొనట్లేదు. 2 ఎకరాల పొలం ఉంది ఊళ్ళో, నాకు ఇంటి స్థలం ఉంది, దానికి ఆ భూమి నాది అని భరోసాగా ఉండాలంటే కూడా ఎన్ని ఒక కాగితం సరిపోట్లా. ఈ కాగితాలన్నీ ఉంటే కూడా నాకు ఆ భరోసా లేదు, ఆ భూమి నాది అని చెప్పుకోవడానికి. వివాదాలు లేని భూముల సంగతి ఓకే, కానీ వివాదాస్పద భూములు ఎవరి ఖాతాలోకి వెళతాయన్నది కొందరి అనుమానం. ఆ భూములపై ఉన్న వివాదం తేలకుండా ఎవరో ఒకరికి కట్టబెట్టడం జరగదు. భూములకు సంబంధించి వివాదాలు ఉంటే వాటిని ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఈ చట్టం ప్రకారం టైటిల్ నిర్ధారించే క్రమంలో భూ సమస్యలు ఏర్పడితే పరిష్కారం కోసం ట్రిబ్యునళ్ల వ్యవస్థ ఏర్పాటవుతుంది. ప్రస్తుత వ్యవస్థ మాదిరిగా రెవెన్యూ, సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు. జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటవుతుంది. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పు మీద అభ్యంతరం వస్తే అప్పుడు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే టైటిల్ రిజిస్టర్ ఆన్లైన్లో ఉంటుంది. అందులో మార్పులు చేయాలంటే అంత సులభం కాదు. అప్పిలేట్ అథారిటీ లేదా కోర్టు ఆర్డర్ ద్వారానే మార్పులు జరుగుతాయి. అది కూడా ఆటో మ్యూటేషన్ ద్వారానే చేస్తారు. ఇంతకంటే పారదర్శక విధానం మరోటి ఉండదన్నది ప్రభుత్వం చెబుతోంది. ఇంతకు అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు తెచ్చారు? ఈ చట్టం వెనుక ప్రభుత్వం ఉద్దేశం ఏంటో ఓసారి చూద్దాం. భూమి ఓ భరోసా, కడుపు నింపే కల్పవల్లి. పిల్లల చదువులకైనా, పెళ్లిళ్లకైనా, ఆపదలో అవసరాలు తీర్చడానికైనా భూమి ఓ భరోసా. భూమి ఉంటే ఆ ధైర్యమే వేరు. ఎప్పుడో బ్రిటిష్ హయాంలో రూపుదిద్దుకున్న భూ రికార్డులే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. వాళ్లు దేశాన్ని వదిలి 75 ఏళ్లు దాటినా ఇంకా ఆ రికార్డుల ప్రక్షాళన ఇంతవరకు మొదలు కాలేదు. భూములపై ఎన్నో వివాదాలు, మరెన్నో సమస్యలు, కోర్టు కేసులు. ఒక్కసారి వివాదం కోర్టుకెక్కితే తేలేందుకు ఎన్ని దశాబ్దాలు పడుతుందో చెప్పాల్సిన పని లేదు. 1950-60లోని కొన్ని కేసులు ఇప్పటిదాకా తేలలేదు. పైగా వేర్వేరు రికార్డులు, వాటిల్లో పేర్లలో వ్యత్యాసాలు, తప్పులు, చిన్న చిన్న సవరణలు, ఇవన్నీ రైతులకు, ప్రజలకు తలనొప్పులే. ఈ వివాదాలకు పరిష్కారం పెట్టేలా కొత్త చట్టం తీసుకురావాలన్న ప్రయత్నం ఇప్పుడు కాదు, ఎప్పుడో మొదలైంది. 1989లోనే ప్లానింగ్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకురావాలని సూచించింది. అప్పటినుంచి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2019లో కేంద్రం ఓ ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని సూచించింది. దీని ప్రయోజనాలను గమనించిన ఏపీ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తూ ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రూపొందించింది. భూమి రికార్డుల వ్యవస్థను సమూలంగా మార్చి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చాలన్న ఉద్దేశంతో ఓ ముందడుగు వేసింది. ఇక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించిన వివాదం కాస్త ఈసీ చెంతకు చేరింది. ఈసీ ఆదేశాలతో రంగంలోకి దిగిన సిఐడి ఈ కేసులో చంద్రబాబు, లోకేష్ పేర్లను A1, A2లుగా చేర్చింది. మరోవైపు ఈ వ్యవహారంపై ఇవాళ హాజరు కావాలని మంగళగిరి టీడీపీ ఆఫీస్ ఇన్ఛార్జ్ అశోక్ బాబుకి నోటీసులు కూడా ఇచ్చింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై జరుగుతున్న విష ప్రచారాన్ని అధికార వైసీపీ గుర్తించింది. విష ప్రచారం చేయడమే కాకుండా దాన్ని మరింతగా ప్రజల్లోకి చేర్చేలా ప్రయత్నాలు చేసినట్లు ఆధారాలు సేకరించింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ విష ప్రచారం చేస్తోందని ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ప్రజలు అనవసరంగా ఆందోళన చెందుతున్నారన్న విషయాన్ని ఈసీ దృష్టికి తెచ్చింది. కేంద్రం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుకు సంబంధించి సీఎం జగన్పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది వైసీపీ. దీంతో ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టిన ఈసీ దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిఐడికి ఆదేశాలిచ్చింది. సీఎం జగన్ భూములు లాక్కుంటారని అబద్ధాలు చెబుతున్నారంటూ వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డితో పాటు విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఐవీఆర్ కాల్స్ వ్యవహారంపై విచారణ ప్రారంభమైంది. ఈసీ ఆదేశాలతో ఏపీ సిఐడి చర్యలు చేపట్టింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ మొదలుపెట్టింది. ఎఫ్ఐఆర్లో A1గా చంద్రబాబు, A2గా లోకేష్ పేరును చేర్చారు అధికారులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ ఐవీఆర్ కాల్స్తో ప్రచారానికి సంబంధించిన అంశాలపై దర్యాప్తు చేపట్టారు సిఐడి అధికారులు. మరోవైపు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సిఐడి అధికారుల బృందం వెళ్లింది. ఐవీఆర్ కాల్స్తో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఈసీకి ఇటీవలే ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇవ్వాలని సిఐడి అధికారులు కోరారు. ఈసీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్టేట్మెంట్ రికార్డు చేసింది సిఐడి. అటు మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుకు సిఐడి బృందం వెళ్లింది. ఆఫీస్ ఇన్ఛార్జ్ అశోక్ బాబుకు నోటీసులు ఇచ్చింది. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.